గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు శిక్ష ఫ్రమ్ శంకర్పల్లి. సో ఫ్రెండ్స్, ఇవాళ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా టీమ్ లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో చాలా మంది వెస్టేజ్ బిజినెస్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఫ్రాడ్ అని చెప్పేసి, ఫేక్ అని చెప్పేసి, డబ్బులు రావు అని చెప్పేసి. సో ఒక్కసారి సార్ వాళ్ళని చూడండి, వాళ్ళు ఏ విధంగా ఈ బిజినెస్ ని నమ్మి ఆపర్చునిటీ తీసుకున్నారో సార్ వాళ్ళ మాటల్లోనే విందాం. సార్ ప్లీజ్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్ రఫీయుద్దీన్. లాస్ట్ 31st రోజు నేను రిటైర్ అయ్యాను. వేస్టేజ్ నాకు అప్రోచ్ చాలా రోజుల క్రితమే రాజేంద్ర ప్రసాద్ గారు నా దగ్గర తీసుకొచ్చారు. దానికి హోల్డ్ పెట్టి నేను రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఇమీడియట్ గా 31st రోజు నేను ప్రసాద్తో సంప్రదించి ఈ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వేస్టేజ్ లో ఇన్వెస్ట్మెంట్ అనే సబ్జెక్ట్ లేదు, ప్లస్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ కాబట్టి మనం డబ్బులు కట్టి వస్తువు తీసుకుంటున్నాము. ఎలాంటి లాబిలిటీ లేదు, ఈ కంపెనీలో ఎలాంటి టెన్షన్ అనేది లేదు, ఎలాంటి ఫ్రాడ్ లేదు, ఎలాంటి మిస్గైడ్ చేసే అవకాశం లేదు. మనం కేవలం ఎవరి షాప్ నుంచి ఒక షాప్ మార్చడమే తప్ప దీంట్లో ఎవరికి రాజకీయ రూపంగా వేరే విధంగా మనం చేసేది ఏం లేదు. కావున ఇది నాకు నచ్చింది. నేను గూగుల్లో సెర్చ్ చేశాను. ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, దీంట్లో ఎవరు ఎంత సంపాదించారు, ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అవన్నీ కనుక్కున్న తర్వాత దీంట్లో జాయిన్ అయ్యాను. కాబట్టి ఈ కాన్సెప్ట్ చాలా నాకు నచ్చింది. అదే విధంగా నా ద్వారా కలీం ఎస్ఐ గారికి చెప్పాను. అతను కూడా లాస్ట్ 2 months రిటైర్ అయ్యారు.